వీళ్ళ ఫ్యామిలీ మధ్య నలిగిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన సమంత తన లైఫ్ ఏంటి, మరి తన లైఫ్ పార్ట్నర్ ఎవరు, అసలు ఏమవుతుంది తన లైఫ్లో అని మనం కొంచెం క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. హాయ్ గైస్, తమ్నెల్ చూసారు కదా, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక దిక్కేమో నాగ చైతన్యకి శోభిత ధూళిపాలితోని ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జైనబ్ రవ్జీతో అఖిల్ అక్కినేనికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. సమంతతో పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్య విడాకులు ప్రకటించుకున్న తర్వాత తాజాగా వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయింది. అఖిల్ అక్కినేని కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత అది బ్రేకప్ అయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ ఎంగేజ్మెంట్ అయింది. మరి ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య వీళ్ళ ఫ్యామిలీ మధ్య నలిగిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన సమంత తన లైఫ్ ఏంటి, మరి తన లైఫ్ పార్ట్నర్ ఎవరు, అసలు ఏమవుతుంది తన లైఫ్లో అని మనం కొంచెం క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి చూస్తే మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఆ విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వి నో దాట్ నాగ చైతన్య సమంతది సచ్ అ వండర్ఫుల్ పెయిర్, జస్ట్ అ బ్యూటిఫుల్ పెయిర్. వాళ్ళిద్దరు చాలా అందంగా ఉంటుండే కదా. కాకపోతే ఏం చేస్తాం, వాళ్ళిద్దరి మధ్య కుదరకనో లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసో ఇట్లా ఇన్ని విషయాలతో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా విషయాలు వచ్చినాయి. చాలా కొండా సురేఖ ఇష్యూ వచ్చింది, ఎన్ని ఇష్యూలు వచ్చినా కూడా వాళ్ళు ఫ్యామిలీ యాజ్ ఏ ఒక్కటే ఫ్యామిలీ లాగా రెస్పాండ్ అయ్యి ట్వీట్స్ కూడా చేసిళ్ళు. అదంతా మనం చూసినాం. బట్ మనం చూసుకున్నట్టయితే నాగ చైతన్య అఖిల్ వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్నారు. సమంత పరిస్థితి ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ ఉన్నాడు కదా, బాలీవుడ్ హీరో, అండ్ ఇంకొకటి అరోరా మలైకా, బాలీవుడ్ హీరోయిన్. సో అర్జున్ కపూర్ అండ్ అరోరా మలైకా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు ఈ లాస్ట్ ఎర్లియర్ డేస్ వరకు కూడా. అండ్ సడన్గా వాళ్ళిద్దరికి బ్రేకప్ అవ్వడం అనేది పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. అయితే బ్రేకప్ అయిన తర్వాత సమంత అర్జున్ కపూర్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారు. అందుకే మనోడు అర్జున్ కపూరు అరోరా మలైకాకి బ్రేకప్ చెప్పినట్టు కొన్ని వార్తలు మనకు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఐ డోంట్ బిలీవ్ ఇట్, బట్ మేబీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ నేను కొన్ని పోస్టులు చూసా, సమంత అండ్ అర్జున్ కపూర్ ఇద్దరు కలిసి వాళ్ళు దిగిన ఫొటోసు, వాళ్ళు పార్టీ చేసుకున్న కొన్ని ఫొటోసు కొన్ని వైరల్ అయినాయి, ఇంటర్నెట్లో వైరల్ అయినాయి. సో అవి చూసి నాకు కూడా అనిపించింది ఏంటంటే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. సమంత ఎవరితో అంత క్లోజ్గా ఉండదు, ఉంది అని అంటే దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది. అట్లా నేను అనుకుంటున్నాను. హెల్త్ ఇష్యూస్ రావడం, తన లైఫ్లో తను మంచి సినిమాలు చేయడం. అండ్ అర్జున్ కపూర్ మనకు తెలుసు, అర్జున్ కపూర్కి ఏం తక్కువ, బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్కి ఏం తక్కువ. సో ఈజ్ కంప్లీట్లీ వెరీ చార్మింగ్ అండ్ వెరీ హ్యాండ్సమ్ గాయ్. అండ్ వాళ్ళిద్దరికి కలిస్తే కలవచ్చు, మనకు తెలియదు. సో అరోరా మలైకాతో విడాకులు అయిపోయింది. సో ఇప్పుడు సమంత అండ్ ఎవరైతే ఉన్నారో అర్జున్ కపూర్ వీళ్ళిద్దరు సింగిల్గానే ఉన్నారు. సో వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం లేకపోతే వాళ్ళ పార్ట్నర్గా వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయడం అనేది బ్యాడ్ థింగ్ కూడా కాదు. ఒకవేళ అలానే జరిగింది అనుకో, జరిగినా నో ప్రాబ్లం. మేబీ దాని మీద ఇంటర్నెట్లో ఏమనుకుంటున్నారు అని అంటే, అసలు వాళ్ళిద్దరికి పెళ్లి కావద్దు, అర్జున్ కపూర్ని సమంత పెళ్లి చేసుకోవద్దు అని అంటే అర్జున్ కపూర్ని సమంత పెళ్లి చేసుకోవద్దు అంటే ఇప్పుడు నాగ చైతన్యతో ఉండాలంటే ఉండేటట్లేదు కదా, మరి విడాకులు ఇచ్చేసింది కదా. సో అర్జున్ కపూర్ని చేసుకోకపోవడం అనేది సమంత ఇష్టం. సో కాబట్టి మనం దాని మీద ఎక్కువ చర్చించి దాన్ని ఏదో వైరల్ చేసి కాంట్రవర్షియల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని ఊహలు అయితే కొన్ని మాటలు, కొన్ని గాసిప్స్ అయితే బాలీవుడ్లో ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధం అనేది మనమే చూడాలి. ఏమైనా ఉంటే వాళ్ళు అఫీషియల్గా ప్రకటిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. సమంతకి మంచి హస్బెండ్ రావాలని కోరుకుందాం. అండ్ అర్జున్ కపూర్కి కూడా సమంత లాంటి మంచి వైఫ్ రావాలని కోరుకుందాం. మీకు ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, సమంత ఫ్యాన్స్కి వీడియోని షేర్ చేయండి.